హాయ్ అండి. మనం పోలీ పాడ్యమి రోజు నీళ్ళల్లో దీపాలనైతే వదులుతాం కదండి. ఆ పూజ కోసం ఏమేం కావాలనేది మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ముందుగా తులసమ్మ మనం డైలీ పూజ చేసుకుంటాం కదండి. ఒక డైలీ చేయలేకపోయినా కార్తీక మాసంలో అయితే తప్పకుండా చేస్తాం కదా తులసమ్మ. అలాగే ఒక ఉసిరి మొక్క లేని వాళ్ళు తులసి చెట్టులో ఉన్న మట్టిని అయితే తీసుకొని ముద్దలాగా చేసి ఆ ముద్దని దామోదరునిగా భావించి పూజనైతే చేసుకోవాలండి. ఖచ్చితంగా తులసి చెట్టులో ఉన్న మట్టితోనే ఇలా దామోదరునిగా భావించి ఇలా ముద్దనైతే చేసుకోవాలండి. పూజ చేసేసుకొని నీళ్ళల్లో దీపాలనైతే వదిలిన తర్వాత ఈ దామోదరుని అయితే వాటర్లో కలిపేసి మొక్కలకైతే వేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ అంటే ఉసిరి చెట్టు లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అలాగే ముగ్గుని మనం పసుపుతో అలికి ముగ్గునైతే పెట్టుకుంటాం కదండి బియ్యపు పిండితో. అందుకోసం ఈ బియ్యపు పిండిని కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కుంకుమ మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ కదండి. పసుపు కుంకుమను కూడా సిద్ధం చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత పూలతో మనం అలంకరిస్తాం కదండి. అందుకోసం పూలని కూడా ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక్కడైతే పిండి దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు ఇలా బియ్యపు పిండిని అయితే ముందు రోజే నైటే లేదా ఆ రోజు మార్నింగ్ అయినా సరే ఇలా ఆ బియ్యపు పిండిని అయితే ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ తాంబూలం అయితే ఖచ్చితంగా పెట్టాలండి. నెక్స్ట్ ఇక్కడైతే నైవేద్యం కోసం బెల్లం. నేనైతే బెల్లమే నైవేద్యం పెడతాను. చాలామంది చలిమిడి వడపప్పును కూడా పెడతారండి. నేనైతే చిన్న బెల్లం ముక్కనైతే నైవేద్యంగా పెడతాను. అలాగే ఒక కాటన్ వస్త్రాన్ని కూడా ముందు రోజే రెడీ చేసి పెట్టుకోవాలి. నీళ్ళల్లో దీపాలని వదలడం కోసం పువ్వొత్తుల్ని మాత్రమే నీళ్ళల్లో వదులుతారు. అందుకోసం పువ్వొత్తులతో ఒక ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టుకోవాలి. అలాగే పువ్వొత్తుల్ని ముందు రోజు నైటే ఇలా ఆవు నెయ్యిలో అయితే నానబెట్టేసి ఉంచుకోవాలండి. కోసం ఆవు నెయ్యి ప్యాకెట్ ఒకటి కావాలి. అలాగే మిగిలిన దీపాలను వెలిగించుకోవడం కోసం నువ్వుల నూనె. ఇక్కడైతే నీళ్ళల్లో దీపాలని వదలడం కోసం ఇట్లా అరటి డొప్పలు అయితే కావాలండి. అందుకోసం ఇలాంటిది ఒకటైతే తెచ్చిపెట్టుకున్నామంటే మనం ఇంట్లో ఎంతమందికి నీళ్ళల్లో దీపాలను అయితే వదలాలనుకున్నామో అన్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ అవి దొరకలేదంటే ఇలా కొబ్బరి చిప్పల్లో అయినా సరే దీపాలను అయితే వదలొచ్చండి. కాకపోతే వెయిట్లెస్గా ఉండాలి. పెద్ద సైజు కాకుండా కొంచెం చిన్న సైజు అయితే బెటర్. అలాగే దీపాలను వెలిగించడం కోసం ఒత్తుల్ని కూడా ముందు రోజే నానబెట్టేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అగరబత్తీలు, కర్పూరం, హారతి ఇవ్వడానికి కర్పూరం. అంతే అండి. ఈ పూజా సామాన్లు అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే అక్షింతలు, ఇంకా నదులు సముద్రాలు దగ్గరగా ఉన్న వాళ్ళైతే అక్కడికైతే వెళ్ళేసి దీపాలను అయితే వదులుతారండి. ఆ అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఒక ప్లాస్టిక్ టబ్లో కానీ లేదా స్టీల్ బేసిన్లు ఉంటాయి కదండి. యాక్చువల్గా అయితే ఇత్తడి బేసిన్లో వదలాలి. కానీ అందరి ఇళ్ళల్లో అవి ఉండకపోవచ్చు. నా దగ్గర కూడా లేదండి. అందుకని చెప్పి నేనైతే ఇలాంటి స్టీల్ది పెద్ద బేసిన్ ఉంటుంది కదండి, ప్లాస్టిక్ వాటికంటే కూడా ఇది బెటర్ కదా. అందుకని చెప్పి ఇలా స్టీల్ బేసిన్లో అయితే వాటర్ వేసేసి కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పూలు వేసేసి 31 కానీ 33 దీపాలని కానీ 6 లోపలే సూర్యోదయం లోపలే ఈ పూజనైతే చేసుకోవాలండి. అంతే. కార్తీక మాసంలో పూజ చేయలేని వాళ్ళు ఇలా పోలీ పాడ్యమి రోజు పూజ చేసుకుంటే కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుందండి.